ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం ఆగదని అన్నారు మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెనాక కోలాట బ్యారేజ్ ని సందర్శించిన ఆయన పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు రెండో రోజు బిజీగా గడిపారు. కొరాట చెనాక ప్రాజెక్ట్ దగ్గర పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహారాష్ట్రతో చర్చల తర్వాత చెనాక ప్రాజెక్టు నిర్మాణాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నట్లు చెప్పారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్ తో 160 టీఎంసీల పూర్తిస్థాయి నీటి వాటాను వాడుకునే ఛాన్స్ ఉందన్నారు. ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తయ్యేలోపే భూసేకరణ చేసి ఈ జిల్లాలో మనం చేసుకున్నాం. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందనేది. ప్రాజెక్టు టెండర్ కాకముందే 500 ఎకరాల భూమి మాకు ఇచ్చేసాం. మిగతాది కూడా ప్రాసెస్ లో ఉంది. అన్ని కూడా మేము డిజైనింగ్ కానీ, భూసేకరణ కానీ, అన్ని పర్యావరణ ఇతర అనుమతులు కానీ అన్ని సైమల్టేనియస్ గా చేస్తూ వేగంగా పనిచేసుకునేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది. మరి అదేవిధంగా జిల్లాలో దాదాపు 12 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. 12 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులలో చూసుకుంటే కూడా గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల ప్రతి దాంట్లో ఇబ్బంది ఉంది. అసంపూర్తిగా ఉన్నటువంటి కొమరం భీము, గొల్లవాగు, ర్యాలీవాగు, జగన్నాథ్పూరు, మత్తడివాగు, నీల్వాయి వీటిని కూడా వేగవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. లక్సెటిపేట మండలం మందమర్రి చెరువును మినీ ట్యాంక్మెంట్ గా మార్చే పనులకు శంకుస్థాపన చేశారు హరీష్. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన చెరువులను పునరుద్ధరణ చేసి రైతులకు నీళ్లందిస్తామన్నారు. ప్రతి బడ్జెట్ లో 25,000 కోట్లు మిషన్ కాకతీయకు కేటాయిస్తున్నామన్నారు. మందమర్రి కాడ మన ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ గా చేసుకోవడం కోసం 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఈ ఊర చెరువును మినీ ట్యాంక్ బండ్ చేసుకోవడం ద్వారా మరి మందమర్రి ప్రజలు మా సాయంత్రం పూట పిల్లలతో వచ్చి ఇక్కడ ఆడుకునే అవకాశం ఉంటుంది. మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగకు బతుకమ్మలు వేసుకోవడానికి మెట్లు కట్టి బతుకమ్మ ఆడుకునే ఆట స్థలాన్ని కూడా దీని మీద ఏర్పాటు చేస్తాం. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసే కార్యక్రమం చేస్తున్నాం. 1 ఎకరాల మాగాడిగా తెలంగాణను మార్చడం కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. సింగరేణిలో డిపెండెంట్ వీఆర్ఎస్ ఉద్యోగాలు సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నాయన్నారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి.